good morning. Hi, Patan. Good morning. నీ దగ్గర బ్లాక్ కలర్ ర్యాబిట్ ఉందా? What, ma'am? ర్యాబిట్. Yes, ma'am. పెంచుతున్నావా ఇంట్లో? Yes, ma'am. పెంచుకున్నా. ఓహో, పేరుందా దానికి? ఉంది. చెప్పు, ఏం పేరు? బన్నీ. బన్నీ. ఇంకా వైట్ కలర్ ర్యాబిట్స్ కూడా ఉన్నాయా? నల్లదాని పేరు బన్నీ, తెల్లదాని పేరు ఫన్నీ. ఓ, my mother also I want also a pet, but my mother is not buying. అది సాయి. నిత్యాశ్రీ, sit properly. Yes, ma'am. Good morning, ma'am. Good morning. Sit properly, Super Nityasri. it Patan. Okay, all of you open textbook page number 7 to 72. Textbook page number 72. Srujanatmakata. అందరినీ మ్యూట్ చేస్తున్నాను. అందరినీ మ్యూట్ చేసేసాను. ఓకే, నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తున్నాను. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 72 స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఓకే, మీకు స్క్రీన్ కనిపిస్తే నాకు థమ్స్ అప్ చూపియండి. స్క్రీన్ కనిపిస్తుందా? లోహిత్, స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ నిన్న మనం రాసుకున్నాం కదా, కింది వాక్యాలు చదవండి, జవాబులు రాయండి, ఇట్లాంటివి మరికొన్ని రాయండి. పచ్చని కిరీటం పెట్టుకుంటుంది, కూరలల్ల నేనే రానినంటుంది. ఏమిటది? వంకాయ. భౌభౌ అంటుంది, ఇంటికి కాపలా ఉంటుంది. ఏమిటది? కుక్క. తర్వాత ఇక్కడ ఒకటి రాసుకున్నాం, ఏంటిదంటే కావు కావు అంటుంది, కబురు తెస్తుంది. ఏమిటది? కాకి. చేదుగా రుచిగా ఉంటుంది. ఏమిటది? కాకరకాయ. ఈ బిట్ ఎస్టర్డే ఫినిష్. నౌ టుడే సృజనాత్మకత. మీకు తెలిసిన పక్షుల బొమ్మలు సేకరించి అతికించండి. వాటి పేర్లు మీకు తెలిసిన పక్షుల బొమ్మలు సేకరించి అతికించండి. వాటి పేర్లు రాయండి. మీకు నచ్చిన ఒక పక్షి గురించి రాయండి. ఇక్కడ మనకు మొత్తం 6 బర్డ్స్ ఉన్నాయి. ఈ పక్షుల పేర్లు చెప్పండి, మీరు ఎవరైనా చెప్తారా? ఈ ఫస్ట్ బర్డ్ ఏంటి? ఎవరు చెప్తారు? జస్ట్ రేజ్ హ్యాండ్. ఆద్య చెప్పు నాన్న. ఫస్ట్ బర్డ్ ఏంటి? చిలుక. రామచిలుక. సెకండ్ బర్డ్ ఏంటి? సెకండ్ డక్. డక్క. ఓకే, థర్డ్ ఏంటి? కాకి. ఫోర్త్ ఏంటి? కొండంగ. కొంగ. 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 ఓకే, ఫిఫ్త్ ఏంటి? పిజియన్. పిజియన్ అంటే తెలుగులో ఏమంటారు పిజియాన్ని? తెలియదు. పావురం. పావురం. ఓకే, సిక్స్త్ వర్డ్ ఏంటి? పికాక్. పికాక్ అంటే నెమలి. పికాక్ అంటే నెమలి. వెరీ గుడ్ ఆద్య, వెరీ గుడ్. ఇక్కడ ఏమంటున్నాడంటే వెయిట్, ఎక్కడున్నావు నువ్వు? ఇక్కడనే ఉన్నా. నాకు స్క్రీన్ మీద దొరకట్లేదని చూస్తున్నా, నిన్నే వెతుకుతున్నా. ఓకే, మ్యూట్. ఓకే, ఇక్కడ మనము బర్డ్స్, ఇక్కడ ఏమంటున్నాడంటే మీకు తెలిసిన పక్షుల బొమ్మలు సేకరించి అతికించండి.
వాటి పేర్లు రాయండి. మీకు నచ్చిన ఒక పక్షి గురించి రాయండి. ఇప్పుడు మనం పక్షుల బొమ్మలను ఎక్కడి నుంచి సేకరిస్తాం? ప్రజెంట్ గా కరోనా బయటికి వెళ్ళట్లేదు కదా, కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇక్కడ 6 బాక్సెస్ ఉన్నాయి, 6 బర్డ్స్ ఉన్నాయి. ఈ 6 బాక్సెస్ లా ఈ 6 బర్డ్స్ నేమ్స్ రాసుకుందాం. ఇక్కడున్న బర్డ్స్ రాసుకుందాం. రాసుకొని ఇందులో ఒక బర్డ్ గురించి వెళ్ళి 1 2 3 4 5 లైన్స్ ఇచ్చిండు. ఈ 5 లైన్స్ లో ఒక బర్డ్ గురించి రాసుకుందాం. ఏ బర్డ్ గురించి రాసుకుందాం చెప్పండి? నెమలి గురించి రాసుకుందాం. లాస్ట్ బర్డ్ నెమలి గురించి రాసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ 6 బాక్సెస్ లో ఈ 6 బర్డ్స్ నేమ్స్ రాయండి. ఓకే, నెమలి గురించి 5 సెంటెన్స్ రాసుకుందాం. 1 2 3 4 5 సెంటెన్స్. ఈ ఒక్కొక్క బాక్స్ లో ఒక్కొక్క పేరు రాయండి. మీకు నేను వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నా, చూడండి. ఫస్ట్ బాక్స్ వైట్ బోర్డ్. ఎందుకంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళి పక్షుల చార్ట్ తీసుకొచ్చి మనం కొత్తగా అతికించలేం కదా, కాబట్టి ఇక్కడున్న బర్డ్స్ నే, అక్కడ 6 బర్డ్స్ ఇచ్చిండు, 6 బాక్సెస్ ఇచ్చిండు, కాబట్టి ఇక్కడున్న బర్డ్స్ నే రాసుకుందాం. ఈ 6 బాక్సెస్ లో రాసుకోండి, 6 నేమ్స్ రాసుకోండి. రామచిలుక, ఫస్ట్ బాక్స్ లో రామచిలుక, సెకండ్ బాక్స్ లో బాతు, థర్డ్ బాక్స్ లో కాకి, ఫోర్త్ బాక్స్ లో కొంగ, ఫిఫ్త్ బాక్స్ లో పావురం, సిక్స్త్ బాక్స్ లో నెమలి. ఇప్పుడు ఈ బర్డ్స్ అన్నిటిలోకి వెళ్ళి మనం ఒక బర్డ్ గురించి రాసుకుందాం. ఈ బాక్సెస్ అన్నిటి కింద 1 2 3 4 5 లైన్స్ ఆర్ దేర్. Shall I rub? ఇది రబ్ చేయనా? టూ 3 4 5 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 5 లైన్స్ లో మనం నెమలి గురించి రాసుకుందాం. ఎవరైనా నెమలి గురించి చెప్పండి. ఓన్లీ 1 or 2 సెంటెన్స్ చెప్పండి. ఎవరు చెప్తారు? నిత్యశ్రీ చెప్తావా? పఠాన్ చెప్పు, నెమలి గురించి చెప్పు. నీకేం తెలుసు నెమలి అంటే చెప్పు. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ నానా. పఠాన్ గారు చెప్పండి సార్. మ్యామ్ డోంట్ టెల్ మీ సార్ మ్యామ్. ఓకే పఠాన్ చెప్పు. నెమలి అందంగా ఉంటుంది. నెమలి అందంగా ఉంటుంది. ఓకే, పెన్ కలర్ చేంజ్ చేసుకుందాం. నెమలికి నీల రంగు అన్న పచ్చ రంగు ఈకలు ఉంటాయి. నెమలి అందంగా ఉంటుంది. కలర్స్ ఐడెంటిఫై ఎందుకని రంగురంగుల ఈకలు. నెమలి నీల అన్న పచ్చ రంగులో ఉంటుంది. ఓన్లీ నీలముండు పచ్చవే ఉంటాయా? ఇంకా వేరే కలర్స్ ఉంటాయా దాంట్లో? ఇంకా డిఫరెంట్ సంథింగ్ రెడ్ కలర్ అట్లా వస్తాయి కదా మధ్యలో తోక ఇట్లా పురి విప్పితే ఇంకా చాలా కలర్స్ ఉంటాయి కదా. అయితే మనం నెమలి అందంగా రంగుగా ఉంటుంది అది ఫస్ట్ మనం నెమలి అందంగా ఉంటుంది రాసుకున్నాం కదా. మిస్బా కూడా ఏమో చెప్తారట, విందాం ఆగు. మిస్బా చెప్పు. నెమలి అందంగా డాన్స్ చేస్తది. ఓ మిస్బా, నీకు డాన్స్ చేయడం వచ్చా? yes ma'am. నెమలి లాగా డాన్స్ చేస్తావా? ఓకే నాన్న, వెరీ గుడ్. సుప్రతి చెప్పు బేటా. yes ma'am. ఏం చెప్తావు?
చెప్పు. అన్విక ఇంట్లో చెప్పు. పెడితే చాలా మంచిది. నెమలి వాన పడ్డప్పుడు నెమలి ఈకలు రెక్కలు విప్పుకుంటుంది. వాన పడ్డప్పుడు తన రెక్కలు విప్పి అందంగా నాట్యం చేస్తుంది. అన్విక వెరీ గుడ్. హలో నా సుప్రదీప్ చెప్పు. నెమలి తొందర చెప్పాలి. నెమలి ఈకలు పుస్తకాల్లో పెట్టుకుంటారు. పుస్తకాల్లో పెట్టుకుంటారా? మనం పెట్టుకున్నావు పుస్తకంలో నెమలికలు? ఎన్ని ఉన్నాయి నీ టెక్స్ట్ బుక్ లో? ఎంతో ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూస్ ఇట్ ప్రాపర్లీ. ఓకే ఓకే వెరీ గుడ్ సుప్రదీప్, వెరీ గుడ్. ఓకే సార్ దేవాంశ్. Ma'am, Nemali means peacock. You know peacock? ma'am, where are you writing? What? Where are you writing, ma'am? Textbook page number 72 open. Ma'am, I opened it. Where are you writing? First one or second one? 72. In these 6 boxes are there now? Yes. In each box, here 6 names are there. You write one box, one name. Okay, ma'am. In down 5 lines are there. You write in these boards. Write in one bird, about one bird. Then write about Nemali. Nemali means peacock. Do you know peacock? Yes, ma'am. How is it? You tell some sentence, 1 or 2 lines you tell to me. Ma'am, because it's the Hello. is very shiny. Peacock is very shiny like you. हाँ भैया वो बरम है कोई 40 किलोमीटर है मेन रोड पे. और one more sentence you tell Devansh. हेलो राजमंदिर पे 40 किलोमीटर है वो बरम करके कोई गांव है बरम. ఓకే నెమలి అందంగా ఉంటుంది. రంగురంగుల ఈకలతో పెద్ద తోక కలిగి ఉంటుంది. రంగురంగుల ఈకలతో పెద్ద తోక కలిగి ఉంటుంది. వర్షం పడినప్పుడు పురి విప్పి అందంగా నాట్యం చేస్తుంది. వర్షం పడినప్పుడు పురి విప్పి అందంగా నాట్యం చేస్తుంది. నెమలి అందంగా ఉంటుంది. రంగురంగుల ఈకలతో పెద్ద తోక కలిగి ఉంటుంది. వర్షం పడినప్పుడు పురి విప్పి అందంగా నాట్యం చేస్తుంది. ఇంకా నెమలి అందంగా ఉంటుంది. రంగురంగుల ఈకలతో పెద్ద తోక కలిగి ఉంటుంది. వర్షం పడినప్పుడు పురి విప్పి
ఆకర్షిస్తుంది. అవునా, అందరినీ ఆకర్షిస్తుంది. అందరినీ ఆకర్షిస్తుంది. లాస్ట్ సెంటెన్స్ ఏం రాసుకుందాం? అక్షయ, యు టెల్ సంథింగ్ అబౌట్ నెమలి. రాయి. లాస్ట్ సెంటెన్స్ చెప్పు అక్షయ. నెమలి నెమలి చాలా అందంగా ఉంటుంది. దట్ సెంటెన్స్ ఫినిష్. నెమలి నాట్యం చేస్తుంది. అయిపోయింది. నెమలి ఆడుకుంటుంది. ఓకే, ఇంకా లాస్ట్ సెంటెన్స్. టెల్ దేవాంశ్. Your voice breaking. Ma'am, we have to stick the pictures. Then pictures, where you to go? Now this corona time, you don't go outside. Don't stick the pictures. Just you write the names. That's it. Okay. నెమలి తెల్ల రంగులో Patan, tell beta. నెమలి తెలుపు Unmute yourself. నెమలి తెలుపు రంగులో ఉంటుంది. తెల్ల నెమలి కూడా ఉంటుంది. Okay. Yes. చెప్పు. Ma'am, this peacock is called as national animal. What we will tell in Telugu? నెమలి మన జాతీయ పక్షి. We will write that, ma'am. Okay. Thank you so much. రా ఇక్కడ ఏం చూస్తానవు? ఆ సెంటెన్స్ అంతా ఎవరు రాస్తారు? ఎప్పుడు రాస్తావా అంతా? నెమలి అందంగా ఉంటుంది. రంగురంగుల ఈకలతో పెద్ద తోక కలిగి ఉంటుంది. వర్షం పడినప్పుడు పురివిప్పి అందంగా నాట్యం చేస్తుంది. అందరినీ ఆకర్షిస్తుంది. నెమలి మన జాతీయ పక్షి. Finish. Write fast. Adya, finish.
Okay. Nana finish. Next bit. Alochana. Alochana means thinking. Alochana means thinking. Okay. Stop sharing. నేను ఇది మీరు ఎవరైనా ఇన్కంప్లీట్ ఉంటే MCB లో పంపిస్తాను. Arya, incomplete is there. I am sending in MCB. You see and you complete it. Okay. Ma'am, I can't see fifth one, ma'am, please. Adya, I am sending in MCB. Fifth one you send in MCB. MCB. Today's class work I am sending in MCB. You see and complete it. Okay? Okay, now next. This one finish. ఆలోచన చదువు ఆనందించు కథ ఆలోచన ఆలోచన మీన్స్ థింకింగ్ ఆలోచన అంటే థింకింగ్ ఆలోచించడం తనిష్క ఈట్ ఫాస్ట్ ఆలోచన మీన్స్ థింకింగ్ చదువు ఆనందించు ఇక్కడ ఒక స్టోరీ ఉంది ఫస్ట్ వన్ రాము తన దోస్తులతో చెండాట ఆడుతున్నాడు ఇంతలో చెండు ఎగిరిపోయి చెట్టు తొర్రలో పడ్డది చెండు మీన్స్ వాట్ తనిష్క చెండు అంటే ఏంటి నో నిత్య చెప్పరా చెండు అంటే ఏంటి Ma'am, you can say once again. చెండు అంటే ఏంటి బాల్ చెండు అంటే బాల్ బాల్ అంటే బంతి చెండు అంటే బాల్ బంతి ఆట ఆడుతున్నాడు రాము తన ఫ్రెండ్స్ తో కలిసి బాల్ ఆట ఆడుకుంటున్నాడు బంతి ఆట ఆడుతున్నాడు ఇంతలో చెండు ఎగిరిపోయి ఒక చెట్టు తొర్రలో పడింది ఇక్కడ చూడండి పిక్చర్ లో వీళ్ళందరూ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చెండు అంటే బాల్ బాల్ అంటే బంతి అందరూ కలిసి బంతి ఆట ఆడుతున్నారు ఆ బంతి ఎగిరిపోయి ఇక్కడ ఈ చెట్టు తొర్రలో పడిపోయిందంట పాపం నెక్స్ట్ సెకండ్ పిక్చర్ లో చెండు కోసం రాము చెట్టు తొర్రలో చేయి పెట్టాడు చీమలు కుట్టాయి అమ్మో చీమలు కుట్టాయి ఆ చెండు తీద్దామని పాపం ఆ చెట్టు తొర్రలో రాము చేయి పెట్టగానే అతని చేతికి మొత్తం చీమలు కుట్టేసినాయి రాముకు తెలివైన ఆలోచన వచ్చింది మరి వాళ్ళు ఆడుకోవాలంటే బాల్ కావాలంటే ఆ చెట్టు తొర్రలో నుంచి బాల్ బయటికి రావాలి చేయి పెట్టి తీద్దామంటే మొత్తం చీమలు కుడుతున్నాయి ఏం చేయాలి ఆ బాల్ బయటికి రావాలంటే ఏం చేయాలి అస్సలు అర్థం కాలేదు ఇందులో అతనికి ఒక తెలివైన ఆలోచన వచ్చింది ఏమని సర్వతో నీళ్లు తెచ్చి తొర్రలో పోశాడు చెండు పైకి తేలింది సర్వ మీన్స్ చిన్న బింద సర్వ అంటే చిన్న బిందతో నీళ్లు తీసుకొచ్చి ఆ చెట్టు తొర్రలో పోసిందంట అప్పుడు చెండు పైకి తేలింది చెండు అంటే బాల్ అంటే బంతి పిల్లలు రాము తెలివికి మెచ్చుకున్నారు అప్పుడు అందరు ఫ్రెండ్స్ అందరు అన్నారు కదా అరే రాము నీకేమన్నా తెలివి ఉన్నది రా మస్తు ఆలోచించినవు రా అసలు బాల్ ఎట్లా పైకి తీసుకొచ్చినావు అసలు వాటర్ పోయగానే ఆ బాల్ పైకి వచ్చేసింది అని చెప్పేసి పిల్లలందరూ కూడా రామును ఎంతో అప్రిషియేట్ చేసిళ్ళు అంటే ఇది ఏంటంటే ఇప్పుడు ఈ కథలోని నీతి ఏంటంటే సమయానికి తగిన ఆలోచన అంటే టైమును బట్టి మనకు ఆ బాల్ ఎలా తీసుకోవాలి అని ఆలోచించి దానికి తగినట్టుగా ఆలోచన చేసి బాల్ పైకి తీసుకురావడం అన్నట్టు దీన్ని థింకింగ్ ఆలోచన సందర్భాన్ని బట్టి ఆలోచించి పనులు చేసుకోవాలి ఎక్కడ అల్లరి వినిపిస్తుంది ఎక్కడ ఓకే నైస్ స్టోరీ ఇప్పుడు ఈ ఫస్ట్ పిక్చర్ లో ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పండి ఎవరు చెప్తారు జస్ట్ రేజ్ హ్యాండ్ దేవాంశ్ టెల్ जल्दी नाश्ता नहीं कर बता रहे हम पूजा मैम से वो निकालेगी मम्मी
मम्मी लोग खिला के फिर मैं करती हूँ काम। हाँ Yes, Patan. Ma'am, I will tell. Tell. Ma'am, వీళ్ళు ఇక్కడ ఫుట్బాల్ ఆడుతున్నారు. వీళ్ళు అంటే ఎవరు? రాము అన్న వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే, రాము అన్న వాళ్ళ ఫ్రెండ్స్. ఓకే. మ్యామ్, ఫుట్బాల్ గేమ్ ని తెలుగులో ఏమంటారు? బంతాట అని అంటారు. ఫుట్బాల్ ని తెలుగులో ఏమంటారు? నిజంగా నాకు కూడా తెలియదు పటాన్. బాల్ ఆట ఆడుతున్నారు. బాల్ ఆట అను, ఫుట్బాల్ ఏమొద్దు, బాల్ ఆట అను. బాల్ ఆట ఆడుతున్నారు. ఓకే. ఇంతలో ఆ బాల్ పోయి ఎక్కడ పడిపోయింది? చెట్టు తొర్రలో పడిపోయింది. అప్పుడు రాము ఏం చేసిండు? రాము అందులో చేయబెడితే చీమలు కొట్టినాయి. అప్పుడు మళ్ళీ తర్వాత ఏం చేసిండు? బిందెలో నీళ్లు పట్టి ఆ చెట్టు తొర్రలో పోసిండు. అప్పుడు బాల్ ఏమైంది? కిందికి పోయిందా? లేదు, తేలుతూ పైకి వచ్చింది. ఓకే. అందరూ రాముని కోపడ్డారా అలా ఎందుకు చేసావని? లేదు, మెచ్చుకున్నాడు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎనీబడి? Akshay Lakshmi, I am waiting for you. Today you are not given any answer. You are busy. Mom. చెప్పు, స్టోరీ చెప్పు. రాము వాళ్ళ స్నేహితులతో బాల ఆట ఆడుకుంటున్నారు. అప్పుడే చెట్టు చెట్టు పండులో పడింది. ఏం పడింది? బాల్ పడింది. ఆ తర్వాత రాము చెయ్యి ఆ చెట్టు లోపల పెడితే చీమలు కుడుతున్నాయి. అప్పుడే రాముకు ఒక ఐడియా వచ్చింది. ఓకే. అప్పుడు అక్షయ లక్ష్మి దగ్గరికి వచ్చి వెళ్దామన్నాడా? ఒక కుండల నీళ్లు పోసి చెట్టు లోపల వేసిండు నీళ్లు. ఓకే. అప్పుడు బాల్ లోపల మునిగిపోయింది. అవును. అప్పుడు వాళ్ళు వాటర్ పోస్తే పైకి వచ్చి లేదు, బాల్ లోపలికి వెళ్ళిపోయింది. కానీ నీళ్లు పోసారు, అప్పుడు వచ్చేసింది. అవునా? ఓకే ఓకే. రాముని మెచ్చుకుంటున్నారు. మెచ్చుకున్నారా? ఎందుకు? మంచి ఆలోచన వచ్చిందని మెచ్చుకున్నారు. అవునా? ఓకే, వెరీ గుడ్ అక్షయ్ లక్ష్మి, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ I am waiting for Adya. Tell. మ్యామ్, రాము స్నేహితులతో ఫుట్బాల్ ఆట బాల్ ఆట ఆడుతుండు. బాల్ ఏమో దాంట్లో పడిపోయింది. దేంట్లో? చెట్టు తొర్రలో పడిపోయింది. అప్పుడు రాము దాంట్లో చేయి పెట్టి తీస్తామంటే చీమలు కుట్టాయి. రాముకు ఒక ఆలోచన వచ్చింది. చెమ్ములో నీళ్లు పట్టుకొని పోయేమన్నా వాళ్ళు పోసారు. అప్పుడు బాల్ తేలుతూ బయటికి వచ్చింది. అవునా? వెరీ గుడ్ ఆద్య, వెరీ గుడ్. అప్పుడు అందరు రాముని కోపడ్డారు కదా, ఎందుకు అలా చేసావని? కోపం లేదు, మెచ్చుకున్నాడు. ఎందుకు మెచ్చుకుంటారు? ఎందుకంటే బాల్ తీసారు రావటానికి. అవునా? వెరీ గుడ్. ఎనీబడి? ఇంకా తనిష్క, ఐశ్వేత,
ధృతి, రియాన్సిక, కృషిక, కుశల్ సంజయ్ స్టోరీ చెప్పు. స్టోరీ చెప్పు. రాము ఓపెన్ వీడియో. ఓకే మ్యామ్. రాము తన ఫ్రెండ్స్ తో కబడ్డీ ఆడుతున్నాడు కదా. రాము తన ఫ్రెండ్స్ తో కలిసి కబడ్డీ ఆట ఆడుతున్నాడా? ఫుట్బాల్ ఆడుతున్నాడు. ఫుట్బాల్ ఆడుతున్నాడా, బంతి ఆట ఆడుతున్నాడా? ఫుట్బాల్ ఆడుతున్నాడు. బంతి ఆట ఆడుతున్నాడు. ఇప్పుడు ఆ బంతి వెళ్ళి ఎక్కడ పడింది? చెట్టులో పడింది. అప్పుడు రాము ఏం చేసిండు? బంతి చేయి పెట్టి తీద్దామని అది రాలే. ఎందుకు రాలేదు? ఎందుకంటే అది మునిగింది. ఓకే, రాము చేతికి ఏమైంది? దాని తర్వాత రాము ఒక ఉపాయం ఆలోచించి అందులో ఆ బాల్ ని బయటకు తీద్దామని ఆ చెట్టు తొర్రలో చేయి పెట్టాడు. అప్పుడు అతనికి మొత్తం చీమలు కుట్టినాయి. ఏం చేయాలా అని ఆలోచించి ఒక చిన్న సర్వతో నీళ్లు తెచ్చి ఆ చెట్టు తొర్రలో పోసాడు. అప్పుడు ఆ చెండు పైకి తేలింది. పిల్లలు రాము తెలివికి ఎంతగానో మెచ్చుకున్నారు. ఓకే కుశల్ సంజయ్, టుమారో టోటల్ స్టోరీ నువ్వే చెప్పాలి. ప్రాక్టీస్ టుడే. ఓకే రియాన్సిక, ధృతి, కృషిక, అద్వైత, ఆదిత్యారామ్ టెల్ స్టోరీ. రాము వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుకుంటున్నారు. ఏమాట? ఖోఖో ఆడుతున్నాడా? లేదు, బాల్ ఆట ఆడుతున్నారు. ఓకే, ఆ బాల్ వచ్చి మీ కిటికీలో పడిందా? లేదు, చెట్టు తొర్రలో పడింది. అయ్యో, నెక్స్ట్ ఆ బాల్ తీసిందా? లేదు, చీమలు కుట్టినాయి. దేనికి? చేతికా కాలుకా? చేతికి. నెక్స్ట్ ఊరుకున్నాడా రాము చీమలు కుడుతున్నాయని? ఊరుకోలే. ఏం చేసిండు? ఒక చెమ్ము తీసుకొని దాంట్లో వాటర్ ఉన్నాయి, చెట్టు తొర్రలో పోసి తర్వాత బంతి బాల్ పైనకి వచ్చింది. అవునా, వెరీ గుడ్. ఓకే, ఇంకా అక్షయ్, ఆల్రెడీ టైమ్ అప్. ఇట్స్ 12:41. ఓకే, ఇవాళ క్లాస్ వర్క్ నేను MCB లో పంపిస్తాను. కృష్క కృష్క చెప్తావా స్టోరీ? చెప్పు. ఓన్లీ 1 minute టైం, తొందర చెప్పాలి. రాము బంతితో ఆడుకుంటున్నారు. బంతితో ఆడుకునేప్పుడు రాము ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు. అందులో కృష్క ఉందా? లేరు. ఓన్లీ రాము ఫ్రెండ్స్ ఏనా? అవును. ఓకే చెప్పు. రాము ఆడుకుంటుంటే చెట్టు తొర్రలో బంతి పడింది. ఓకే, అయితే రాము చేయి పెట్టి తీద్దామంటే రాము చేయికి చీమలు కుట్టుకున్నాయి. ఓకే, అయితే ఒక ఉపాయం ఆలోచించి కుండలో నీళ్లు తీసుకొని చెట్టులో పోస్తే బంతి తేలుతూ పైకి వచ్చింది. రాము ఫ్రెండ్స్ అందరూ రాముని మెచ్చుకున్నారు. వెరీ గుడ్ కృష్క, వెరీ గుడ్. ఓకే, టైమ్ అప్. టుడేస్ హోంవర్క్ ఇదే. చదువు ఆనందించు. టెక్స్ట్ బుక్ పేజీ నెంబర్ 73. చదువు ఆనందించు స్టోరీ సొంత మాటల్లో చెప్పాలి. ఓకే, ప్రాక్టీస్ ది స్టోరీ. ఓకే, బాయ్ ఎవ్రీవన్. టుడేస్ క్లాస్ వర్క్ నేను MCB లో పంపిస్తాను. ఎవరికైతే ఇన్కంప్లీట్ ఉందో ఇన్కంప్లీట్ ఉన్నది MCB లో చూసి ఫినిష్ చేయండి. బాయ్ ఎవ్రీవన్. బాయ్. బాయ్.
Bye.